రామకృష్ణ పరమహంస పిరమిడ్ ధ్యాన మందిరం 4వ వార్షికోత్సవం సందర్భంగా మహాకరుణ ర్యాలీ జరపడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ర్యాలీకి ఎంతోమంది వచ్చి ఉన్నారు. మన ధ్యేయం మన పర్యావరణంలోని జీవరాశుల్ని రక్షించడం, అహింస పరమోధర్మ అని అందరికీ ప్రచారం చేయడం, మాంసాహారం మాని శాకాహారం అవలంబిస్తే ఆరోగ్యం చక్కబడుతుందని అందరికీ ప్రచారంలో తెలియజేయడం ప్రధానాంశంగా మేము ఈ మహాకరుణ శాకాహారి కండక్ట్ చేస్తున్నాము అని తెలియజేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులందరూ ఈ పర్యావరణంలోని జీవరాశుల్ని ప్రాణాలకు రక్షించడానికి ఎంతో కుతూహలంతో ఆతురతో వచ్చి ఇక్కడ ఉన్నారు. సో ఈ మహాకరుణ ర్యాలీలో మనం యానాంలో వీధికి వెళ్ళి ప్రజలకి ఈ విషయాన్ని మనం తెలియజేయడానికి నిర్ణయించుకున్నాం. కాబట్టి ఇది సక్సెస్ఫుల్ అవుద్దని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. జై భగత్. శాకాహార జగత్ కి జ్ఞాన జగత్ కి పిరమిడ్ జగత్ కి మహాపత్రిజీ కి మహాపత్రిజీ కి మహాపత్రిజీ కి. ముందుగా మన ధ్యాన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. ఈరోజు యానంలో వెలిసి ఉన్న రామకృష్ణ పరమహంస పిరమిడ్లో 4వ వార్షికోత్సవం సందర్భంగా అన్యం రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఇక్కడ శాకాహార సద్భావన ర్యాలీ జరుగుతుంది. మన పిఎస్ఎస్ఎం తరఫున ఈ గ్రామం అంతా శాకాహారం గ్రామం కావాలని, భూమాత సాక్షాత్కారం గురించి ఇంత ఎండలో కూడా మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరూ కూడా శాకాహారాలు చేయడానికి సన్నద్ధమై ఉన్నారు. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. శాకాహార జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, రామకృష్ణ పిరమిడ్కి, యానం గ్రామానికి పాల్గొన్న మాస్టర్స్ అందరికీ జై హో పత్రిజీ. అలాగే ఈరోజు మన గురువు గారి యొక్క వివాహక వార్షికోత్సవం అండి. కాబట్టి అమ్మ స్వర్ణమాలమ్మకు గురువు గారికి కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. అందరికీ శుభాకాంక్షలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ సార్. పత్రిజీ గారికి జై హో. ఎవరికి లేదు, ఎవరికి లేదు. శాకాహారం, శాకాహారమే, శాకాహారం, శాకాహారమే, శాకాహారం, శాకాహారం. బుద్ధుని మార్గం అహింసా మార్గం, పత్రిజీ మార్గం అహింసా మార్గం, పత్రిజీ మార్గం అహింసా మార్గం, పత్రిజీ మార్గం. ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు. జనాసమం తెలుసా? రోగాలు, పెద్ద పెద్ద బాబాలు, పెద్ద పెద్ద రోగాలు, పెద్ద పెద్ద బాబాలు, పెద్ద పెద్ద రోగాలు, మన బాబాలే, మన రోగాలు, మన బాబాలే, మన రోగాలు, మన బాబాలే, మన రోగాలు. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు, ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు, ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ఒడిలోనే దేవుడున్నాడు, రేఖలోనే దేవుడున్నాడు, చేపలోనే దేవుడున్నాడు, రొయ్యలోనే దేవుడున్నాడు, అందరిలోనే దేవుడున్నాడు. దేవుని దృష్టిలో అన్ని ప్రాణులు సమానమే, దేవుని దృష్టిలో అన్ని ప్రాణులు సమానమే. పిరమిడ్ జగత్కి మహాకరుణ శాకాహార ర్యాలీకి, అహింసా యానానికి, అహింసా యానానికి, అహింసా యానానికి, అహింసా యానానికి. కోడిలోనే దేవుడున్నాడు, రేఖలోనే దేవుడున్నాడు, చేపలోనే దేవుడు. అహింసా జగత్కి జై, పిరమిడ్ జగత్కి జై.
పెట్టండి. అద్భుత శక్తి శాకాహారం మానవుని ఆహారం శాకాహారం మానవుని ఆహారం ప్రకృతి మనకిచ్చే ఆహారం ప్రకృతి మనకిస్తున్న ఆహారం పాలకూరల భోజనం అంటే కాయగూరల భోజనం అంటే కాయగూరల భోజనం అంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ఏ జీవిని చంపే హక్కు అమృతాహారం మానవుల అమృతాహారం బుద్ధిని మార్గం శ్రీ రామకృష్ణ పరమహంస పిరమిడ్ దగ్గర నుండి ప్రారంభమైంది. ఈ పిరమిడ్ యొక్క 4వ వార్షికోత్సవం సందర్భంగా యానాం ప్రాంతం మొత్తం అంతా కూడా శాకాహారాలు కావాలి అనే కోరికతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదంతా కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ గ్లోబల్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 166 దేశాలలో కూడా ఇదే విధంగా శాకాహార ర్యాలీలు ధ్యాన ర్యాలీలు అని జరుగుతున్నాయి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా శాకాహారాన్ని భుజించి ఆరోగ్యంగా ఉండండి. మీరు తినే చేప, మీరు తినే కోడి, మీరు తినే మేక మాంసం ఇవన్నీ కూడా అనారోగ్యాన్ని కలుగజేస్తాయి. అనారోగ్యాన్ని కలుగజేస్తే జరగబోయేది ఏంటి? హాస్పిటల్ చుట్టూ తిరగాలి. హాస్పిటల్ చుట్టూ తిరిగితే ఏమవుతుంది? కొన్ని లక్షల కోట్ల రూపాయలు తవ్వేసుకోవాల్సి వస్తుంది. మీరందరూ కూడా అందువలన దయచేసి శాకాహారం మాత్రమే భుజించండి. ఆనందంగా ఆరోగ్యంగా కొన్ని లక్షల రూపాయలు మిగిల్చుకోండి. కేవలం శాకాహారం తింటే ఇవన్నీ మనకి లభిస్తాయి. అందుకంటప్పుడు మనం ఆరోగ్యం కోసం హాస్పిటల్ చుట్టూ డాక్టర్ల చుట్టూ మందుల గురించి ఎందుకు తిరగాలి? ఎందుకు డబ్బులు తగలేసుకోవాలి? మన ధ్యాన మార్గంలో ఉంటే మనకి జరిగేది మాంసాహారం మానేయండి. అంటే చిన్న విషయం, మాంసాహారం మానేయండి, శాకాహారం తినండి. చిన్న విషయం వల్ల మీరు ఎంతో అద్భుతమైన ఫలితాలు మీరు సాధించుకోగలుగుతారు. థ్యాంక్ యూ. జై హో గత్రీజీ, జై హో గత్రీజీ. ప్రజలకు విజ్ఞప్తి, మన చుట్టూ ఉన్న పర్యావరణంలో అనేక జీవరాశులు బతుకుతూ ఉన్నాయి. అవి కూడా మనలాగే ఈ భూమి మీద హాయిగా బతకడానికి వచ్చినవి. అది కూడా మన సోదరులాంటివి. వాటిని మనం చంపుకు తినడం మన న్యాయం కాదు. మాంసాహారం చెడ్డది. మన శరీరం మాంసాహారానికి సరిపోదు. మన శరీరం శాకాహారానికి డిజైన్ చేయబడింది. శాకాహారం అమృతాహారం. శాకాహారాన్ని భుజించండి, మీరు ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు కూడా ఈ మధ్య ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆయన ఆరోగ్య మహాభాగ్యం. దయచేసి మీరు శాకాహారాన్ని భుజించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ అందరికీ ఒక మాట, మాంసకృతులకి మాంసానికి చాలా డిఫరెన్స్ ఉంది. మాంసకృతులు అంటే ప్రోటీన్స్ అండి. డాక్టర్లు చెప్తున్నారు చికెన్ తింటే విటమిన్స్ వస్తాయి, గుడ్డు తింటే ప్రోటీన్స్ వస్తాయి అనేసి. అదంతా కూడా చాలా క్రాస్ చేయదు.
దయచేసి చెప్తున్నాను, మాంసకృతులకి మాంసానికి ఉన్న డిఫరెన్స్ తెలుసుకుని ప్రతి ఒక్కరు మనం ఆనందంగా ఆరోగ్యంగా జీవిద్దాం. జై హో పత్రిజీ. ఎంతో అద్భుతంగా ఈరోజు మరి జ్ఞాన మందిరం కాడి నుంచి 4 వాస్తవం జరుగుతుందంటే చాలా అద్భుతంగా మరి ఎక్కడెక్కడి నుంచో మాస్టర్లు ఎంతో అద్భుతంగా వచ్చి ఈ మహాకరుణ శాఖాహారాన్ని ఎంతో అద్భుతంగా జరిపించుకుంటున్నాం మిత్రులారా. ఎందుకంటే ఈ భూమి మీద మనమేదైతే జీవించడానికి వచ్చామో అలాగే ప్రతి జీవి ఆనందంగా జీవించాలని, ఏ జీవిని విమర్శ పెట్టకూడదని ఈ మహాకర్ణ ర్యాలీ చేయడం జరుగుతుంది మిత్రులారా. ఎందుకంటే దేవుళ్ళ పేరు చెప్పి, అమ్మవారిని పేరు చెప్పి ఎన్నో యోగ జీవాలను పనిచేస్తున్నాం మిత్రులారా. ఎందుకంటే ఈ భూమి మీదకి మనం ఎలా వచ్చామో ప్రతి జీవి కూడా ఆనందంగా జీవించడానికి వచ్చింది కాబట్టి ఏ జీవిని కూడా మౌన జీవాలను మరి దేవుని పేరు చెప్పి తగలకూడదు. మరి అదే విధానంలో కూడా మాంసం అంటే మరి మానవుని ఆహారం కాదు. ఎందుకంటే ఒక జీవిని చంపే నీకు హక్కు ఉన్నప్పుడు ఒక జీవిని రక్షించే హక్కు కూడా ఉండాలి. నీకు రక్షించే హక్కు ఉన్నప్పుడే చంపగలిగే విధానం ఉంటుంది. అంతేగాని ఈ మాస్టర్లు ఎక్కడెక్కడి నుంచో ఈ సమాచారాన్ని మీకు అందించాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చి యానా వీధుల్లో తిరుగుతున్నారు. వాళ్ళకి పని పాట లేక కాదు, వాళ్ళు తెలుసుకున్న సత్యం జీవహింస మహాపాపం. అహింస సత్యం అంటే అహింస. సో మన ఏ జీవుల్ని మన పరివారంలో నివసించే జీవులు, పక్షులు, జంతువులు వీటిని కూడా మనం చంపే హక్కు మనకు లేదు. ఎందుకంటే వాటి మాంసం విషాహారం. ఆ విషాహారం నిన్ను చేరు అవి పెట్టే శాపాలు. కోడి మేక చంపింటే కోడి వచ్చు కష్టాలు, కోరకమే నిన్ను చేరు అది పెట్టే శాపాలు. యద్భావం తత్వవతని ఏనాడో చెప్పారు, యద్భావం తత్వవతని ఏనాడో. पितामह पत्री जी की पितामह पत्री जी की पितामह पत्री जी की शाकाहार रैली की शाकाहार रैली की महात्मा गांधी చెప్పారు, మహాత్మా గాంధీ మహాత్మా ఇదే బంగారు నుండి ఎవరు దానం చేయగల ఈరోజు కొత్తగా మనిషి తిరుగుతున్నారు. ఎవరైతే మనిషి గారు హాస్పిటల్ మనిషి గారు ఎక్కడైనా చూడండి. ఎన్నో జంతువుల్లో ఎన్నో జీవుల్లో
మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంది. మీరు శాఖాహారం ఉంది. ఉదయం 1 అవర్, సాయంత్రం 1 అవర్ ధ్యానం చేయండి. అన్ని వ్యాధులు చాలా సమస్యలు పంచుకోలేకపోతున్నారా? గమనించండి, ఇది సత్యం, ఇది మహాసత్యం. ఎందరో మహానుభావులు పొందిన గొప్ప గొప్ప మహానుభావులు సూర్యరాయలు, వెంకటేశ్వర నాయుడు, బాబా గారు రాయుడు, ఎందరో ఆశ్రయ మాస్టర్స్ అందరూ కూడా శాఖాహారంగా జీవించండి. ఆ పిరమిడ్లోకి చాలా మంది వచ్చి ధ్యానం నేర్చుకుని, ధ్యానం సింపుల్గా ఆ ధ్యానం నేర్చుకుని ఆరోగ్యవంతులై ఎంతో మంది ఎంతో పిరమిడ్లో ధ్యానం చేసి ఆరోగ్యవంతులై ఎంతో మాస్టర్లు ఇప్పుడు ధ్యానం పురవీధుల్లో మీకు ఒక సత్యాన్ని తెలియజేసుకోవడానికి ఇక్కడ వచ్చి ఉన్నారు. ఆ సత్యం ఏంటంటే మహాపాపం అహింస పరమో ధర్మ. శాఖాహార జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, రామకృష్ణ పిరమిడ్, రామ పరమహంస పిరమిడ్కి. ఓకే మాస్టర్స్, ఈరోజు ఈ పిరమిడ్ 4వ వార్షికోత్సవం చాలా అద్భుతంగా శాఖాహారాలు నిర్వహించుకున్నాం. అలాగే మనకి ఈ ధ్యానాన్ని పరిచయం చేసిన మన పత్రి సార్ది మ్యారేజ్ డే అండి. ఒకసారి అందరూ కూడా స్వర్ణమాల అమ్మకి, పత్రి సార్కి గట్టిగా క్లాప్స్ కొట్టి ఈ సందర్భంగా రామకృష్ణ గారు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. రండి సార్, మీరు రండి. ఫస్ట్ మాస్టర్స్ అందరూ రండి, కేక్ కట్ చేద్దాము. అక్కడే నుంచోండి సార్, ఇక్కడ వచ్చిన క్లారిటీ రాదు. ఎవరి ప్లేస్లో వాళ్ళు నుంచుని గట్టిగా క్లాప్స్ సార్కి. అగ్గిపెట్టి సార్. కూర్చోండి, అందరూ కూర్చొనే ఉండండి. వెంకన్న గారు రండి సార్. పత్రి సార్, పిల్లలు ఉంటే పంపించండి ఎదరికి. పిల్లలు ఎవరైనా ఉంటే ఎదరికి పంపించండి. పిల్లల్ని పంపించండి. నాని నువ్వు అంటే వెనకాల కూర్చోపోని వెళ్ళండి అను. ఇలా పై నుంచోము, పిల్లలందరూ పై నుంచో పెట్టండి. వైర్లు జాగ్రత్తమ్మా, వైర్లు జాగ్రత్త. యానం పిఎస్ఎస్ఎం తరఫున పత్రి సార్కి, స్వర్ణమాల అమ్మకు ఒకసారి విషెస్ తెలియజేస్తూ గట్టిగా క్లాప్స్ అండి. పెడదాం. కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ. సార్ పిల్లలు పెట్టండి సార్. చేతికిచ్చండి వాళ్ళకి. సార్ సందేశం.
కవర్ తీసుకోండి, కవర్తో తీసుకోవచ్చు, కవర్తో తీసుకోవచ్చు, పర్లేదు. అద్భుతమైన ఈరోజు మన పితామహ పత్రిజీ గారి, స్వర్ణమాల పత్రిజీ గారి వివాహం జరిగిన సందర్భంగా మనందరం కూడా ఇక్కడ ఒక వేడుక చేసుకుంటున్నాము. అందరూ కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళిద్దరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయండి మీ తప్పట్లతో. తర్వాత రెండో విషయం ఏంటంటే శ్రీ రామకృష్ణ పరమహంస పిరమిడ్ 4వ వార్షికోత్సవం అద్భుతంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి కూడా విచ్చేసి ఇంత అద్భుతమైన ఆనందంగా ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు మీ అందరికీ కూడా మా తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మూడోది, ఇంత ఎండైనా సరే ప్రభుత్వం కూడా ఎండలో తిరగదురా బాబు అని చెప్పి మొత్తుకుంటున్నా కూడా మనందరం కూడా చెప్పేవలేరా బాబు అని చెప్పి మనం ఈ ఎండలో ఈ చక్కగా మనం శాకాహార ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. ఇంత మీరందరూ కూడా దీనికి సహకరించినందుకు, ప్రకృతి కూడా మనకి కొంతవరకు సహకరించింది. గాలి వేసింది కాబట్టి ఆ ప్రకృతి కూడా మనం అందరం కృతజ్ఞతలు తెలుపుకుంటూ చప్పట్లతో శుభాకాంక్షలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ. ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి శతకోటి వందనాలు. మిత్రులంతా ఎండని కూడా లెక్క చేయకుండా ఈ మహాకరుణ ర్యాలీకి వచ్చినందుకు హలో, కొద్దిగా శ్రద్ధగా వినండి. మిత్రులందరూ ఎండని కూడా లెక్క చేయకుండా ఈ మహాకరుణ ర్యాలీకి వచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ మన ప్రయత్నంలో పంచభూతాలన్నీ మనకు సహకరించినాయి. అర్థం చేస్తుంది. ఓకే, మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన పర్యావరణం అంటే మన చుట్టూ ఉన్న చెట్లు, పక్షులు, అన్ని జంతువులు అన్నీ కూడా మనలాగే జీవించడానికి వచ్చినాయి. అవి మనం కూడా పూర్తి అండర్స్టాండింగ్ ఉండాలి కాబట్టి నేను చెప్తున్నాను. వాటి పరిణామం మన పరిణామం, మన పరిణామం వాటి పరిణామం, అలాగే ఆధారపడి ఉంది. తెలుసా, మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? పరిణామం చెందడానికి వచ్చాం. మన పరిణామం వాటి పరిణామానికి సంబంధం ఉంది. సో అవి ఒకప్పుడు మనం ఆ జన్మలు ఎత్తుతూ ఈ జన్మకు వచ్చాం, మానవ జన్మకి. ఆ జన్మలన్నీ ఎత్తేసాం మనం. మరి వాటిని మనం చంపుకు తినడం ఎందుకు ఇప్పుడు అని మనం అందరికీ బోధిస్తున్నాం. ఈ సంగతి అంతా మనకు తెలుసు. ఈ సంగతి మనకు తెలుసు కాబట్టి ఇది సత్యం. ఈ సత్యం అనేది మనకు తెలుసు కాబట్టి సత్యాన్ని మనం అందరికీ అందజేయడం, ప్రచారం చేయడానికి మహాకరుణ ర్యాలీ అనేది మనం చేసాం. ఈ ర్యాలీలో సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చేసుకున్నాం. పైగా మనకి ఆహారం వండి పెడుతున్నారు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్దాం అందరం. ధన సహాయం చేసిన వాళ్ళకి, సేవ చేసిన వాళ్ళు అందరికీ కృతజ్ఞతలు చెప్దాం మన కర్తవ్యం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు శ్వాస మాత్రం వదలకండి. శ్వాసను వదిలేశారంటే ఇదిగో నేను చెప్తాను, శవానికి మనిషి బతికి ఉన్న మనిషికి పక్కన పెట్టామనుకోండి, ఈ శవంలో అన్నీ ఉన్నాయి, కాళ్ళు, చేతులు, గీతులు అన్నీ ఉన్నాయి.
ఈ బతుకున్న మనుషులు అన్నీ ఉన్నాయి. మరి రెండింటికి తేడా ఏంటి? శ్వాస లేదు అంటే శ్వాస ఉంటే మనిషి బతికేస్తాడేటి? శ్వాస ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు మీరు? నేను గ్రహించిన సూక్ష్మం మీకు చెప్తున్నాను. మీరు శ్వాసను పట్టుకుంటే చివరి వరకు, అంటే చివరి వరకు అంటున్నాను, అది అర్థం చేసుకోండి. అది మిమ్మల్ని పట్టుకుంటుంది, మిమ్మల్ని వదలదు. శ్వాస మిమ్మల్ని వదలదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, మంచి సందేశం ఇచ్చారు. అదేవిధంగా మన పిఎస్ఎస్ సొసైటీ మూమెంట్ ఏర్పాటు చేసుకున్న పిఎంసి ఛానల్ అంటే పత్రిసారికి ఏంటండి, మానస పుత్రిక వాళ్ళు వచ్చి మన ప్రోగ్రాం అందరినీ కొద్దిగా టెలికాస్ట్ చేయడం, 140 దేశాల్లో ఈ ప్రోగ్రాం లైవ్ వెళ్ళేలాగా ఏర్పాటు చేశారు. ఒకసారి పిఎంసి ఛానల్ కూడా గట్టిగా క్లాస్ పడదామండి. కాశీ గారిని వచ్చి ఒకసారి సందేశాలను అందించవలసిందిగా కోరుతున్నాను. కాశీ గారు ఒకసారి వచ్చి మీ అద్భుతమైన సందేశం. టైం ఇంకా ఉంది సార్. అప్పారావు గారు ఒకసారి రండి సార్. అందరికీ 2 ఎవరికి ఇచ్చిన 2 నిమిషాలే. ఈరోజు చాలా సుదినమండి. ఎందుకని మనందరం ఈ చల్లటి టైంలో శాకాహారాలు చేసాం కాబట్టి. ర్యాలీ చేసిన తర్వాత ఎలా ఉంది మీ అందరికీ? చాలా బాగుందా? చాలా బాగుందా? చాలా బాగుంది. ఇంకా చాలా బాగుందా? అది నేను బాగుందని 3 సార్లు మీరు అనుకుంటే చాలా బాగుంటే, నాకు బాగోలేదని కనుక మీరు ఒకసారి అనుకుంటే బాగోకుండా పోతుంది. జ్ఞానం అంటే ఈ అవకాశం ఇచ్చిన గొప్ప అవకాశం. మహర్షి రామకృష్ణ పరహంస అంటే ఎక్కడో చూడలేదు మనం, ఇక్కడ కాపాడుతున్నాడు. ఈయనే రామకృష్ణ పరమహంస. హింస చూడో హంస పకడో హంస అంటే ఈయనే. నేను ఇదే చూడటం అర్థమైందండి. అలాంటి మహాత్ముడు మనందరం పిలిచి ఈ మహాయజ్ఞాన్ని ఈ చల్లటి వేళలో సంధ్యా సమయంలో అద్భుతాన్ని ర్యాలీ చేసి మనందరినీ ఆడించి పాడించి అద్భుతంగా చేసి ఈరోజు ఏ రోజు అండి? పత్రి గారు పెళ్లి రోజు. ఎవరి రోజు అండి? ఎవరి రోజు? మనందరికీ పెళ్లి రోజే ఈరోజు. పెళ్ళి అవని వాళ్ళకి పెళ్ళి అయిపోయే రోజు, పెళ్ళి అయిన వాళ్ళకి పెళ్లి రోజు. జై హో పత్రి మహారాజ్ కి, జై హో పత్రి మహారాజ్ కి, జై హో శాకాహార జగత్ కి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్ మీకు. ఓకే మాస్టర్. కాశీ గారికి అయిపోయింది అనుకోండి, అప్పుడు అది తినొద్దని అందులో విషయం. అదే నిమ్మకాయ ఇలా రాయాలి, ఎర్రగా అయిపోతే తినొద్దు. రామకృష్ణ పిరమిడ్ గురువు గారికి, పత్రిజీ గురువు గారికి, ఈరోజు మేడం పత్రిజీ గారికి ఇద్దరికి మ్యారేజ్ అయిన సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మన అందరం కూడా చాలా ధన్యులం. ఎందుకంటే ఆ పెళ్ళికి వెళ్ళకపోయి ఈ పెళ్ళికి వచ్చాం. కాబట్టి శుభ్రంగా హ్యాపీగా శాకాహార ర్యాలీ తిరిగాము. వెన్నెల్లోని ఆనందంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ పెళ్ళికి వచ్చిన తర్వాత భోజనాలు పెడతారు కాబట్టి ఇప్పుడు భోజనాలు పెడతారు. భోజనాలు శుభ్రంగా తిన్న తర్వాత హాయిగా మళ్ళీ ధ్యానం క్లాస్కి రావాల్సిందిగా కోరుతున్నాం. ఉన్నావా? ఓకే రాలేదు. ఓకే కాశీ గారు రండి సార్. ఒక్క నిమిషం ఇస్తాను. కాశీ గారు ఒకసారి వచ్చి మా పత్రి సారు మన గురువు గారు చేసుకున్న పెళ్లి మీద చిన్న పాట పాడుతూ
మన అందరి కలయికకు కారకులైన మన గురుదేవులు సుభాష్ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందామండి. అలాగే ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ పేరు పేరున కృతజ్ఞతలండి. ఈరోజు ఎంతో చాలా నాకు రామకృష్ణ గారు అంటే ఎంత ఇష్టం అంటే ఆయన వయసుకండి నేను మా ఊళ్ళో ఇలాంటి పిరమిడ్ కట్టగలను, కానీ నా అనంతరాన్ని ఎవరు చూస్తారు? మా అబ్బాయిలు ఇద్దరూ ధ్యానంలోకి రాలేదు. తర్వాత దాని పరిస్థితి ఏమవుద్దని చెప్పేసి నేను అలా మీమాంసలో ఉండిపోయానండి. ఏమీ లేదు, పత్రిజీ గారితో ఫోటో కూడా పెట్టుకోలేదు, అలా ధ్యానం మాత్రం చేస్తున్నాను నేను మా ఆవిడ. కానీ రామకృష్ణ గారు ఆయన 85వ సంవత్సరంలో కూడా ప్రారంభించారు. ఎంత గ్రేట్ అండి, ఎంత గ్రేట్ చూడండి. 86, వెరీ గుడ్ సార్, నిజంగా అద్భుతం, చాలా ఓకే మాస్టర్స్. 4-5 సంవత్సరాల నుంచి ఆయనకి 86. అది వయసు పెరగలేదు, ఈ పిరమిడ్ కట్టాక ఆయన వయసు పెరగలేదు. వెరీ గుడ్ థ్యాంక్ యూ. ఇప్పుడు అందరూ కూడా చాలా అలసిపోయి ఉన్నాం, చాలా ఇంత ఎండను మీరు వచ్చారంటే కూడా చాలా అద్భుతం అండి. అందరికీ ఎన్నో పనులు ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టేసి థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యాన మిత్రులందరికీ ఇక్కడ కలయిక కారణమైనటువంటి పత్రిజీ గారికి ఒకసారి చప్పట్లు కొట్టుకుందాం. మనం 17వ తారీఖు ద్రాక్షారాలో ఎంత అద్భుతంగా చేసుకున్నాం, ఒకసారి చప్పట్లు కొట్టండి. ప్రతి వారము సోమవారం భీమకండని ఎంత అద్భుతంగా చేసుకుంటున్నాం. ఇదంతా ఏంటి? ఆ భీమేశ్వరుని మహిమ. ఇక్కడ జరిగినా అక్కడ జరిగినా ఎక్కడ జరిగినా ఇదంతా భీమేశ్వరుని మహిమతో మనం మహా అద్భుతంగా మహా ఉధృతంగా నదులు మహాసముద్రమై మనం వశిష్ఠ గౌతమి నిర్మాణంలో మనం అందరం భాగస్వాములు అవుదాం. రేపు వణిజా శ్రీనివాస్ గారు, వణిజా మేడం అందరికీ తెలుసు, ధ్యాన దీపాల పేరుతో అనేక గిరిజన గ్రామాల్లో, ఎన్నో వందల గ్రామాల్లో గిరిజన పుత్రులకు గిరిపుత్రులకు ధ్యానం నేర్పారు. స్వచ్ఛంగా ఉంటారు వాళ్ళందరూ కూడా. ఆ స్వచ్ఛతతో వాళ్ళు ధ్యానం నేర్చుకున్నారు. ఖచ్చితంగా కర్ణాటకలో కూడా ధ్యానం నేర్పారు. వాళ్ళందరూ కూడా ఎంతో కృషి చేస్తారు, శ్రీనివాస్ గారు కానీ వణిజా మేడం కానీ. రేపు వణిజా మేడం గారి కార్యక్రమం వశిష్ఠ గౌతమిలో అందరినీ ఆహ్వానిస్తున్నాం. రేపు కార్యక్రమం ఉంది, అందరూ కూడా రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మనందరం కూడా పత్రిక సార్ ఏం చెప్పారు, పర్యావరణంలో మనం భాగస్వాములు అవ్వాలన్నారు. ఈ నెల వచ్చే నెల 5వ తారీఖు వైజాగ్ గాజువాకలో నవీన్ సార్ ఆధ్వర్యంలో మన అవతరణ పర్యావరణ అవతరణ దినోత్సవం ద్రాక్షారంలో పోయినసారి చేసుకున్నాం, పోయిన జూన్ 5వ తారీఖు. ఈ నెల జూన్ 5వ తారీఖు మనం పర్యావరణ దినోత్సవాన్ని వైజాగ్లో చేసుకుందాం. అందరూ రావాలని ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ జరిగిన కార్యక్రమాలు అందరూ మాట్లాడారు, కొత్తగా నేను మాట్లాడడానికి ఏం లేదు. గట్టిగా ఒకసారి మన గురువైన కుటుంబానికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఇందాక అప్పారావు గారు చెప్పారు, ఇంతటి చల్లటి వేళ అద్భుతంగా శాకాహార ర్యాలీ చేశారని. ఈ భూమి మీద ఇంత అద్భుతంగా చేసే ఒక్క మాస్టర్ ఉన్నారంటే పిరమిడ్ మాస్టర్ ఒక్కడే. మరి మీ చేతోని మీ గొంతుతో మాట్లాడి ఈ శుభవార్త అందరికి చెప్పి ఈ పిఎంసి ద్వారా మరి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఒకసారి చదవండి సార్. మన పిరమిడ్ సొసైటీకి, మన పిఎస్ఎస్ఎం మూమెంట్కి చాలా గర్వకారణమైన విషయం అండి ఇది. లంకల గన్నవరంలో పంచాయతీ వారు మన పిరమిడ్ సొసైటీకి నిర్మాణం కొరకు సర్వే నెంబర్ 16లో 6 సెంట్లు భూమి ఇచ్చారండి పబ్లిక్ పిరమిడ్కి. చాలా గ్రేట్. నేను గన్నవరం క్లాస్కి వెళ్ళానండి. అక్కడ కష్టపడి మాస్టర్ ఈయన ఒకరే. లంకల గన్నవరంలో డొక్కా సీతమ్మ గారు ప్రాజెక్టు ఎంతోమంది ఉన్నారు. కానీ అక్కడ చూశాను, స్థానికులు కాకపోయినా ఆయన స్థానికం కూడా అయింది కాదు, కాకపోయినా కూడా అక్కడ క్లాసులు అద్భుతంగా నిర్వహిస్తూ ఈరోజు పబ్లిక్ పిరమిడ్కి పంచాయతీ వారి దగ్గర నుంచి స్థలం పొందాము అంటే మన పిఎస్ఎస్ఎం సొసైటీ ఎంతో ఉన్నత శిఖరాలకు వెళ్ళిందని అభినందిస్తూ ఒక్కసారి గట్టిగా క్లాస్ కొడదాము. కంగ్రాట్స్ సార్. త్వరలోనే భూమి పూజ పెట్టి పిఎంసీలో లైవ్ ఇచ్చేలాగా ఏర్పాటు చేయండి. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఎక్కడైనా పిరమిడ్ నిర్మించాలంటే మన పిరమిడ్ మాస్టర్లు ముందెళ్ళి ఆ కొబ్బరికాయ కొట్టడం, ఆ ధ్యానం చేయడం సంకల్పం చేసుకుంటాం. మరి 5 సంవత్సరాల నుంచి డొక్కా సీతమ్మ గారి ఇంటి దగ్గర మన క్లాసులు నిర్మించుకుంటూ
ఎందుకంటే మరి ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో ఆ డొక్క సీతమ్మ గారు ఈ లోపలికి వచ్చి చెప్పడం జరిగింది కాబట్టి ఆ మెసేజ్ ద్వారా అక్కడ క్లాసులు నిర్మించడం జరుగుతుంది. మరి మనకి మొన్న ఎప్పుడు కొట్టాం? ఉగాది వేడుకలు 6 కొట్టామా? గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఆ రోజు దీప ప్రజ్వల్ ఎన్నింటికి చేసాం? 4:30 ఇంచుమించు 5 గంటల ప్రాంతంలో చేసాం. మరి డొక్కా సీతమ్మ గారి ఇంటి దగ్గర ఎన్నింటికి చేసాం? 8 గంటల 15 నిమిషాలు. గ్రామస్తులు 48 మంది వచ్చి ఆ కొబ్బరికాయ కొట్టి మరి ప్లేస్ ఇచ్చారు మనకి. చూడండి, సార్ ఇందాక చెప్పారు స్థానికంగా లేకపోయినా ఒక్కడిని వెళ్ళానన్నారు. కాదు, కొన్ని కోట్ల మంది పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు నా వెనకాల. ముందుగా పత్రి సార్ ఉన్నారు, డొక్కా సీతమ్మ గారు పిలిపించుకుని చేసుకుంటున్నారు. ఇంతకంటే ఆధారం ఏం లేదు. ఎక్కడైనా రోడ్డు వెతుక్కోవాలి, ఇంకేదైనా వెతుక్కోవాలి. డొక్కా సీతమ్మ గారికి ఈ పిరమిడ్కి ఒక్క రోడ్డే గ్యాపు, అది కూడా సిమెంట్ రోడ్ వేసి ఇచ్చారు. ఎంత అదృష్టం! నిరంతర అన్నదాత. ఈ పిరమిడ్ కట్టిన తర్వాత నిత్య అన్నదానం. పిరమిడ్ నిత్య అన్నదానము 365 రోజులు క్లాసు. 365 రోజులు అన్నదానము, 365 రోజులు క్లాసు. తదాస్తు, తదాస్తు, తదాస్తు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. జై హో పత్రిజీ. ఓకే మాస్టర్స్, ఇంతటితోటి ఈ కార్యక్రమాన్ని ముగించుకుని రేపు మాస్టర్స్ ఒకసారి సైలెంట్. గత 58 వారాలుగా ఎంతో అద్భుతంగా జరుగుతున్న ధ్యాన భీమకండ శైవక్షేత్ర మహాయజ్ఞంలో భాగంగా రేపు 58వ వారం అండి మండపేట గ్రామంలో జరుగుతుంది. కాబట్టి అందరినీ కూడా రావాలని కోరుకుంటున్నాను. అందరూ వచ్చి అక్కడ ధ్యాన ప్రచారం చేసి శాకాహారం గురించి తెలియజేసి కొత్త వారికి ధ్యానం జరిపే మార్గంలో దేవాలయాలని ధ్యానాలయాలుగా మారాలనే కాన్సెప్ట్లో మన పత్రిక మనకి ఇచ్చిన మహాయజ్ఞం అది. దాంట్లో కూడా మీరు అందరూ పాల్గొవాలని చెప్పి కోరుకుంటున్నాను. జై హో పత్రిజీ. ఓకే మాస్టర్స్, భోజనాలకి విరామం తీసుకుందాము. నేను ఇది ప్రారంభించక ముందే ఒక పిరమిడ్ మాస్టర్ 1,00,000 రూపాయలు ఇస్తాను అలా ఆల్రెడీ ఒప్పుకున్నారండి. 1,00,000 రూపాయలు ముందే ప్రకటించారు ఆయన. నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో 1,00,000 రూపాయలు ముందు ఇస్తున్నానని. ఒక ఆయన 20 సిమెంట్ బస్తాలు, ఒక ఆయనేమో ఆ లారీ ఇటుక. ఎవరు చెప్పుకున్నారు? సీతమ్మ తల్లి. అమ్మ దగ్గర నడిపించుకోండి సార్.